అందరికీ శుభోదయం. భగవంతుని ప్లాన్ ఎలా ఉంటుంది? మనం కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుని తిట్టుకుంటాం కదా. సో భగవంతుని ప్లాన్ ఎలా ఉంటుంది అన్నది ఒక కథ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకరోజు ఒక పడవ సముద్రంలో వెళ్తూ ఉంటే పడవ పూర్తిగా మునిగిపోద్ది, కానీ ఒక వ్యక్తి మాత్రం బ్రతుకుతాడు. ఆ బ్రతికిన వ్యక్తి ఒక ఐలాండ్కి, ఒక ద్వీపానికి చేరుకొని అక్కడ తన జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అలా సాగిస్తున్న క్రమంలో ఒకరోజు అతను కట్టుకున్న చిన్న కుటీరం కూడా అగ్ని ప్రమాదానికి లోనై కాలిపోతుంది. అప్పుడు అతను ఏడుస్తూ ఉంటాడు. భగవంతుడా, నేను ఏం అన్యాయం చేశాను? ఎందుకు ఇలా చేస్తున్నావు? నా కుటుంబానికి దూరం చేశావు, ప్రపంచానికి దూరం చేశావు. ఇప్పుడు ఎవరూ లేరు. నేను చిన్న గూడు కట్టుకుంటే ఆ గూడును కూడా కాలబెట్టామని చెప్పి ఏడుస్తూ ఉంటాడు విపరీతంగా. అప్పుడే అటు సైడ్గా వెళ్తున్న పడవ ఇటువైపు వస్తుంది. ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి అతను దిగి వచ్చినప్పుడు ఇతను అడుగుతాడు, ఎప్పుడూ ఇటువైపు బోటు రావడం నీకు చూడలేదు కదా, 5-6 ఏళ్ళుగా ఇప్పుడు ఇలా వచ్చింది, నాకు ఆశ్చర్యంగా ఉంది అంటాడు ఇతను. అప్పుడు అతను ఆ పడవ నడిపి అతను చెప్తాడు, మేము ఎప్పుడు ఇటు సైడ్ ఒక మంటను చూడలేదు, ఇక్కడ ఒక మంటను చూసి ఎవరో ఉన్నట్టున్నారు అని, ఎవరో మనిషి ఉన్నట్టున్నారని చెప్పి అటుగా వెళ్ళే వాళ్ళం ఇటు సైడ్గా వచ్చామంటారు. అంటే మంటను చూసి వచ్చారు వాళ్ళు. దేనికైతే ఇతను ఏడుస్తున్నాడో, మంట వల్ల కుటీరం పోయిందని ఏడుస్తున్నారో, ఆ మంట వల్లనే అటుగా వైపు వెళ్తున్న బోటు ఇటువైపు వచ్చి ఇతన్ని కాపాడింది. గాడ్ ప్లాన్ ఏంటో మనకు తెలియదు, దేవుడి ప్లాన్ మనకు తెలియదు, దేనివల్ల ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకని బాధపడకుండా ఏడవకుండా ఏం జరుగుతో వెయిట్ చేసి చూడండి నమ్మకంతో. థ్యాంక్ యూ ఆల్.